కలంకారీ నేత పరిశ్రమను నమ్ముకున్న వేలాది కుటుంబాలను చేయూతనిచ్చేందుకు ప్రత్యేక ప్రణాళిక ద్వారా కృషి చేస్తామన్నారు మచిలీపట్నం ఎంపీ వైసీపీ అభ్యర్థి వల్లభనేని బాలశౌరి. కృష్ణా జిల్లా పెడన నియోజకవర్గంలో బాలశౌరి అసెంబ్లీ అభ్యర్థి జోగి రమేష్ విస్తృతంగా పర్యటించారు. రాబోయే ఎన్నికల్లో తీర ప్రాంత అభివృద్ధికి సమగ్ర ప్రణాళికతో వెళుతున్నట్టు చెప్పారు. ఏళ్ల తరబడి నిర్లక్ష్యానికి గురవుతున్న కలంకారీ చేనేత పరిశ్రమ అభివృద్ధికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. మచిలీపట్నం పార్లమెంటు పరిధిలో పెడన నియోజకవర్గం నేను పార్లమెంటు అభ్యర్థి బాలశౌరి నేను అలాగే జోగి రమేష్ గారు, పెద్దలు మాజీ ఎమ్మెల్సీ పెద్ద ఆయన ప్రకాష్ రావు గారు, అలాగే ఉన్న స్థానిక నాయకులు అందరం కలిసి కూడా ఈరోజు మొత్తం రూరల్ మండలం అలాగే పెడనలో తిరుగుతూ ఉన్నాం. ఇక్కడ ప్రధానమైనటువంటి సమస్యలు ఇక్కడ చేనేత కార్మికులు చాలామంది ఉన్నారు, వీవర్సు అలాగే నేత నేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఇక్కడ వాళ్ళు నేసినటువంటి నేత బట్టలకి గిట్టుబాటు ధర రావటం, ఒక టెక్స్టైల్ పార్కు పెట్టడం అనేది ఇక్కడ ప్రధానమైనటువంటి అంశం. మేము అధికారంలోకి రాగానే ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వం టెక్స్టైల్ మినిస్టర్స్ తోటి మాట్లాడి తప్పకుండా ఈ చేనేత కార్మికులు ఏదైతే ఇబ్బందులు పడుతున్నారో వాటి పరిష్కార మార్గం దిశగా మేము తీసుకెళ్తాం.